సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం. సో మన వాళ్ళు అడుగుతున్న చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే, సరే సమయం తక్కువ ఉంది, టైం చాలా తక్కువగా ఉంది, టెన్షన్ అనిపిస్తుంది, మరి ఇప్పుడు ఎలా చదవమంటారు, ఎలా చదివితే బాగుంటుంది, సో దయచేసి ఏదన్నా ఒక ప్లాన్ లాగా ఏమన్నా చెప్పండి అన్నట్టు వారి మాటలు ధ్వనిస్తుంది. సో నిజం, ఇది క్రిటికల్ టైం. ఆల్మోస్ట్ మనకు ఈ మంత్లో వారం రోజులు ఉంది. మనం జూలై 17th వెళ్ళి అనుకుందాం ఎగ్జామ్, తర్వాత ఏమైనా టైం ఉంటే బోనస్ టైం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జనరల్గా మామూలుగా అంచనా అయింది అంటే, సో మొదలు స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు ఉంటుంది జూలై 17th వెళ్ళి, తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళ షెడ్యూల్ అయిపోయిన తర్వాత అంటే 5 days 7 days ఎన్ని రోజులు బట్టి దాని ప్రకారంగా మళ్ళీ ఎడ్జిటి మిత్రులకు ఉంటుందని అంచనా మాత్రమే, ఇప్పుడు అంచనా మాత్రమే. సో జనరల్గా మనం ఏమనుకుందామంటే అవి 17 అంటే ఆల్మోస్ట్ 17th ఎగ్జామే ఉంటుంది. సో 15th 16th నాడు మనం రీచ్ కావాలి. ఆన్లైన్ మోడ్ కాబట్టి, ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం ఆన్లైన్ కాబట్టి ఖచ్చితంగా మన సెంటర్ ఏదో ఒకరోజు ముందే వెళ్ళాలి, చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక మిగిలింది మనకేంటి అంటే, అక్కడ 15 days ఉంది, ఇక్కడ 1 week ఉంది, ఆల్మోస్ట్ 3 weeks టైం ఉంది. ఒక 20 days or 21 days టైం మనకు మిగిలిన టైం. ఇట్ ఈస్ ఎ వెరీ క్రిటికల్ టైం. ఎవరికైనా కూడా అంటే సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిన మిత్రులకు, లేదా సిలబస్ సార్ కొంచెం అంత మిగిలి ఉంది అన్న మిత్రులకు, ఎవరికైనా ఇట్ ఈస్ ఎ క్రిటికల్ టైం. సో చాలామంది చెప్పేది ఏంటి అంటే, సిలబస్ కంప్లీట్ ఎవరైతే అయిపోయిందో మామూలుగా రివిజన్, ఎవరైనా రివిజన్ టైం ఇది వెరీ వెరీ క్రిటికల్ టైం. ఈ 20 days యొక్క మన యొక్క ప్రిపరేషన్ బట్టి, ఎట్లా కాన్సన్ట్రేషన్ బట్టి, ప్రిపరేషన్ బట్టి సో తప్పనిసరిగా మన యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో దయచేసి దీన్ని కొంచెం ప్లాన్గా, టెన్షన్ లేకుండానే, టెన్షన్ అయితే ఉంటుంది ఎవరికైనా, ఇప్పుడు వచ్చే టాపర్స్కైనా టెన్షన్ ఉంటుంది, ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. టెన్షన్ గురించి మనం దిగులు పడద్దు, టెన్షన్ను అబౌట్ చేసుకోవాలి. ఎందుకు టెన్షన్ అవుతుంది అనేది, ఇక టెన్షన్ అవుతుంది అంటే ఎందుకు పడుతున్నాం టెన్షన్ అనేది వెరీ క్రిటికల్. ఒకవేళ టెన్షన్ పడుతున్న మిత్రులు అయితే ఒక నిమిషం దయచేసి వారి గురించి మాట్లాడదాం. మనకి ఏం టెన్షన్ పడుతుంది, అబ్బో ఇంకా కాలేదు సార్, సిలబసే కాలేదు, అబ్బో ఇంకా నేను చదివేది బాగుంది అని అనిపిస్తుంది కదా. సో అట్లా టెన్షన్ కూడా కావచ్చు. సో ఒకసారి దయచేసి ఎవరైనా కూడా, చదివిన వాళ్ళైనా ఆల్రెడీ చేసే ఉంటారు, మీరు చేయలేదని కాదు, కానీ ఒకసారి చూడండి ఏమేమి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయినది పెట్టుకోండి, కంప్లీట్ కానీ ఏమైనా టాపిక్స్ ఉంటే అవి పక్కకు రాసుకోండి. ఇవి కంప్లీట్ అయింది, అది స్కూల్ అసిస్టెంట్ మిత్రులు కావచ్చు, లేకపోతే ఎడ్జిటి మిత్రులు కావచ్చు. సో సబ్జెక్ట్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జిటి మిత్రులు ఉన్నాయి, 5 సబ్జెక్టులు ఉన్నాయి, ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి, ఎన్నిసార్లు రివిజన్ చేశారు, మనకు ఐడియా ఉంటుంది కదా. సో అట్లా మనం ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇంకేమైనా మిగిలి ఉంటే మిగిలింది, సార్ 9th మేము అయిపోయింది సార్, 7th 8th వరకు కంప్లీట్ చేసినాం. కొందరు చాలా రోజుల క్రితం, ఇప్పుడు కాదు, లాస్ట్ 1 week 10 days బ్యాక్ అన్నారు. సో 9th 10th కొంచెం చదివేది ఉన్నది, కొన్ని టాపిక్స్ ఉంటే ఉండొచ్చు. సో దాని గురించి ఇప్పుడు దిగులు పడద్దు. సో రివిజన్ ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సింది. దాని మీద పడే నిన్న ఎవరో అమ్మాయి చెప్తున్నారు, సార్ నేను సోషల్ చదవలేదు సార్, సోషల్ మీదనే నేను కాన్సన్ట్రేషన్ అంతా చేస్తున్నా ఇప్పుడు అని కూడా చెప్తున్నారు. చదవడం అయితే తప్పు కాదు, కానీ సిలబస్ని చదవడం, కానీ దానికి కొంత టైం పెట్టుకోండి. ఒక డైలీ ఒక 1 hour చదువుతారా, అది ఎట్లా ఒక టైం కేటాయించుకోవాలి, కానీ రివిజన్ మాత్రం స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పుడు రివిజన్ టైం ఆల్మోస్ట్ మనం రివిజన్ చేసుకోవాలి. ఖచ్చితంగా రివిజన్ చేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు, లేకపోతే లాస్ట్ మూమెంట్లో మేము రివిజన్ చేయలేదని ఉంటారు. చాలామంది మిత్రులు గురుకులాలో చెప్పారు, సార్ మేము చదువుకుంటూనే వెళ్ళాం, కానీ రివిజన్ చేయలేదు, రివిజన్ చేసి ఉంటే మాకు ఇంకొక 10-20 మార్క్స్ వచ్చేటి, దాంతో మాకు జాబ్ వచ్చేదని చెప్తారు. అంటే జాబ్ రావడానికి జాబ్ పోవడానికి మధ్య గ్యాప్ ఎంత ఉంది అంటే, అప్పుడు అది 300 marks పేపర్, అది 300 మార్కుల పేపర్, ఇది గురుకులాలో ఒకటే. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఆల్మోస్ట్ 80 marks పేపర్, 160 questions వస్తాయి, కానీ 80 marks పేపర్. సో వెరీ వెరీ క్రిటికల్ ఏంది అంటే, రావడానికి పోవడానికి అంత జస్ట్ మీకు తెలిసిందే, 1 mark 2 marks అర మార్కు అట్లనే ఉంటుంది, పెద్ద తేడాస్ ఏమి ఉండవు. 1 mark 2 marks 4 marks అంతకంటే ఎక్కువ తేడా ఉంటుంది. సో దయచేసి మనం బలం ఏంటిదో, స్ట్రెంత్ దగ్గర చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెంత్ ఏందో రివిజన్ స్టార్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ అయితే మ్యాథ్సే స్టార్ట్ చేస్తాను. మ్యాథ్స్లో థరోగా ఉండాల్సిందే, చాలా థరోగా ఖచ్చితంగా మ్యాథ్స్లో కొట్టాల్సిందే. సో ఎక్కడైనా దేనికైనా రివిజన్ స్టార్ట్ అయ్యాల్సిందే. ఉదాహరణగా నేను ఈవీఎస్ నాది ఎడ్జిటి ఒకవేళ రాస్తే, నాది సైన్స్ మొదలు కంప్లీట్ చేసి పారేస్తాను. సైన్స్ కంప్లీట్ చేసుకుంటాను, ఇక్కడ నాకు కొంత దాని మీద కమాండ్ ఉంది కాబట్టి కంప్లీట్ చేసుకుంటా అనుకుంటున్నాను. సో అట్లా మీరు ఎవరి ప్రియారిటీ వాళ్ళు ఇవ్వండి, కానీ కంప్లీట్ చేసుకోండి దయచేసి. వెరీ రివిజన్ అయితే స్టార్ట్ చేయాల్సిందే. ఈ రివిజన్ ఒకటే కాదు, రివిజన్ చేస్తూ మనం పాత క్వశ్చన్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాణం వల్ల ఓన్లీ సార్ మేము రివిజనే చేస్తున్నాం, చదవడం కూడా సిలబస్ ప్రకారంగా చదవాలి, మళ్ళీ ఏదో తీసుకొని చదవడం కాదు. సిలబస్ కాపీ దయచేసి ఒకసారి చూడండి. మీకు సిలబస్ ఆల్రెడీ మీకు ఒక గ్రిప్ వచ్చేసే ఉంటుంది, అయ్యో నేను అది చూడలేదు ఇది చూడలేదని టెన్షన్ పడకండి. కానీ సిలబస్ కాపీ ప్రాణం మనకు, మళ్ళీ ఏదో చదువుకుంటూ పోయి
చెప్తున్నారు చాలామంది 9th 10th ఏం చదవాలి లేదా ఇంటర్మీడియట్లో ఏం చదవాలి, లింక్ టాపిక్సే, సిలబస్లో ఉన్న లింక్ టాపిక్స్ మాత్రమే చదవాలి. సో దయచేసి ఎడ్యుటీ మిత్రులైతే మీకు తెలిసిందే క్లాస్ 1 నుంచి 10th వరకు కూడా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిత్రుడు చెప్తున్నాడు, సార్ జీరో కాన్సెప్ట్ పెడగాజులు అడిగారట, జీరో కాన్సెప్ట్ ఎట్లా డెవలప్ చేస్తావు పిల్లల్లో అని చెప్పేసి మిత్రుడు అడుగుతున్నాడు. అంటే జీరో కాన్సెప్ట్ డెవలప్ ఎక్కడ చేస్తాం, వినలేదు, ఏ పెడగాజులు లేదు, కానీ క్లాస్ 1 పుస్తకంలోనే ఉందట. చెప్తున్నాడు ఆ మిత్రుడు, సార్ క్లాస్ 1లో ఇచ్చాడు, అంటే మనకు లీవ్స్ ఉంటాం కదా, మనం ఒక 5 లీవ్స్ ఉన్నది తీసుకొని, లీవ్స్ ఉన్నాయి 5, ఒకటి తీసేస్తాం 4 ఉంటుంది, ఇంకొక లీవ్ తీస్తే 3 ఉంటుంది, ఇంకోటి తీసుకుంటే 2 ఉంటుంది, ఇంకోటి తీసుకుంటే 1, ఆయనతో లీవ్ తీసేస్తే ఏమైతే అంటే 0. అట్లా జీరో కాన్సెప్ట్ అనేది ఒక బుక్లో ఉన్న సార్, అది క్లాస్ 1లో పట్టినే ఉంది. సో కాంటెంట్ చదివేటప్పుడు పెడగాజీ కూడా మిళితమే ఉంది. సో కొంచెం చూస్తే మీకు దొరికిపోతుంది. పెడగాజీ అనేది చాలా అత్యంత సులభమైంది. పెడగాజీ అర్థం కాకపోతే కష్టమైంది ఏదైనా కూడా. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, కష్టం అనిపిస్తుంది. ఎందుకు నాకు అర్థం కాలేదు, ఎందుకో అర్థం కాలేదు నాకు, కాకపోతే నాకు అది డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాను. సరే, ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో ఈ విధంగా దయచేసి ఇది క్రిటికల్ పీరియడ్. ఈ 3 వీక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కంప్లీట్ చేసిన వాళ్ళైనా, 2 సార్లు రివిజన్ చేసినా, లేకపోతే మీరు కోచింగ్లకు పోయినా, ఎక్కడికి పోయినా ఈ 20 days అనేది క్రిటికల్ టైం. ఏం చదువుతున్నారు అన్నది వెరీ వెరీ ప్రాణం. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి. సో దయచేసి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చూడండి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ తిరిగేయండి. రివిజన్ చేసిన మరొకసారి మీకు ఆల్రెడీ తెలుసు, కానీ మరొకసారి కూడా చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, అందులోకెళ్ళి ఆన్సర్స్, క్వశ్చన్స్ పికప్ అవుతాయి. పెడగాజీ కూడా తెలుగు అకాడమీ దయచేసి ఉంటే మీకు అందుబాటులో ఉన్నది. ఇప్పుడు టెన్షన్ పడకండి, అది దొరకలేదు, ఇది దొరకలేదు, అయ్యో లేదట్లా సార్ అని ఈ లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడకండి. ఏది ఉంటుంది మరి, లేనప్పుడు ఏం చేస్తాం కదా. లేదో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఉన్నదాంతో సర్దుబాటు చేసుకోవాలి. కానీ తప్పనిసరిగా ఉంటే, అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఇప్పుడు కూడా జిరాక్స్ తీసుకోండి. ఈ మధ్యకాలంలో ఎవరు అడుగుతున్నారు, సార్ ఇట్లా జిరాక్స్ తీసుకోవాలంట, మరి 4,500 అయితే, అంటే 4,500 అయితే రేపు జాబ్ వస్తే నీకు 60,000 జాబ్, 50,000 ఫస్ట్ శాలరీ అనేది 50,000 రూపాయలు వస్తాయి. ఈ 500 ఎంత, 50,000కు 500 లెక్క చూడండి. సో అట్లా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటే దయచేసి బుక్స్ ఖచ్చితంగా జిరాక్స్ తీసుకోండి. అదేవిధంగా మనం సెల్ ఫోన్లో చూసుకుంటూ, సార్ చాలామంది అంటున్నారు సెల్ ఫోన్లో చూసుకుంటూ, సార్ నేను మామూలుగా SCR ట్రాక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, అలా చదువుతున్నా. ఓకే, చదవద్దని కాదు, చదవకూడదని కాదు, కానీ అవకాశం ఉంటే దయచేసి ఫ్రెండ్స్ని కానీ, కొద్ది రోజులే కదా బుక్స్ దయచేసి ఒకసారి చూసుకోండి. సో టెక్స్ట్ బుక్స్ అయితే ఖచ్చితంగా చదవాల్సిందే, అందులో మాత్రం కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే పటం ఉంటుంది, డయాగ్రామ్స్ ఉంటుంది, ఒక సీక్వెన్స్, ఒక స్టోరీ లాగా రాస్తారు. టెక్స్ట్ బుక్ నిర్మాణం అనేది ఎట్లా ఉంటుంది అంటే స్టోరీ లాగా ఉంటుంది. అందులో ముఖ్యమైన పాయింట్స్ బాక్సెస్లో పెడతారు, చాలా రకరకాలుగా అందులో ఉంటాయి. మనకు ఇప్పుడు సైన్స్ అయితే శాస్త్రవేత్తలకు సంబంధించింది బాక్సులో ఇస్తాడు, ముఖ్యమైన ఆవిష్కరణలు ఇస్తాడు. అన్నీ మీకు తెలిసిందే. టెక్స్ట్ బుక్స్ చూస్తే మొదటికెళ్ళి కూడా చూడాలి, మనకు విద్యా ప్రమాణాలకు వెళ్ళి చూడాలి. సార్ అక్కడ విద్యా ప్రమాణాలని మనకేం అవసరం అనుకోకండి, అవే కదా మనం సాధించాల్సింది. తెలుగులో ఏం విద్యా ప్రమాణాలు, ఇంగ్లీష్లో ఏం విద్యా ప్రమాణాలు, సైన్స్లో ఏంటి, సోషల్ ఏంటిది, మన సబ్జెక్ట్ రిలేటెడ్ చేసుకోవాల్సిందే. విద్యా ప్రమాణం అంటే ఇట్లా కళ్ళు మూసుకొని రావాల్సిందే మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సైన్స్ ఉంది, సైన్స్ అంటే ఏంది, విషయ అవగాహన మనది. రెండవది ఏంది, ప్రశ్నించడం, పరికల్పన చేయడం. అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ ఏంటిది, అట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. క్షేత్ర పరిశీలన, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. సో అట్లా మనకు అన్నీ వెళ్ళాలి. సో ఏ టాపిక్ అడిగితే ఆ టాపిక్లో మనకు తరువుగా ఉండాలి. ఇక ఇది ఒక మీ దృష్టికి తీసుకురావాల్సిన అంశం. అదేవిధంగా దయచేసి ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, రీజన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా. కానీ కొంచెం సిలబస్ ఉన్న వాళ్ళు టెన్షన్ పడతారు. టెన్షన్ పడకండి. మీరు ఒక గంట సిలబస్ అనేది కావాలంటే మొత్తం రోజుల తరబడి దాన్ని చదువుకుంటూ ఊరుకోండి. ఒక గంట టైం పెట్టుకోండి, నాకు తెలిసినంత మేరకు. ఎందుకంటే మరి మీకే తెలుస్తుంది, అది ఒక గంట టైం అట్లా ఇవ్వండి. సిలబస్ కాలేదు అంటే ఒక గంట. ఇంతకుముందు అనుకునే వాళ్ళం సరే PAకి ఒక 1 hour ఇస్తే సరిపోద్ది, అట్లా చూసుకోండి. ఏదైనా కాంది ఉంటే ఒక 1 hour. కానీ మీరు ఈ యొక్క ఏదైతే మనం అనుకుంటాం కదా 21 days 3 weeks అనుకుందాం, ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఏంటంటే డేను మనం ఒక 4 సెషన్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు తప్పదు అంటే ఖచ్చితంగా ఒక 2 సెషన్లు కాంటెంటే చదవాలి. కాంటెంట్ చదవాలా, ప్రాక్టీస్ చేయాలి. సెషన్ అంటే 3 గంటలు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 5కి లేస్తారు కావచ్చు, 5, 3, 8 లేదా 9 ఎంత అయితే అంత ఒక 3 hours మనం కాంటెంట్ చదవాల్సిందే. అందులో ఒక 2 hours చదవండి. తప్పనిసరి ఒక 1 hour ఏంటంటే పాత క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. చేసిన క్వశ్చన్ పేపర్ అయినా పర్లేదు, మళ్ళొకసారి చూడండి. అంటే స్పీడ్ వస్తుంది ప్రాక్టీస్ వల్ల. మనకి ఏమొస్తుందంటే ఎగ్జామ్లో స్పీడ్, మనకు 180 క్వశ్చన్స్ మనం చేయాలి. అదేవిధంగా వీలైనంత వరకు ఈ 3 వారాల్లో ఇప్పుడు ఎక్కువ కాకుండా వీక్లీ 2-1 160 మార్క్స్. ఆల్రెడీ చాలా వరకు టెస్ట్ పేపర్స్ పెడుతున్నారు. ఏదో ఒకటి తీసుకోండి.
టైం మెయింటెనెన్స్ కోసం అది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం మెయింటెనెన్స్ కోసం తప్పనిసరిగా మీరు అది చేయండి. ఈ లోపలనే బహుశా మాక్ టెస్ట్ కూడా మనకు అందులో పెడతారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా మనకు ఆల్రెడీ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళకు మాక్ టెస్ట్ పెట్టారట. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోమంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన క్వశ్చన్ అయితే బైలింగ్వల్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ బైలింగ్వల్ వస్తుంది. ఒకవేళ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్లో టచ్ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం ఇతరులకు అయితే ఖచ్చితంగా మనకు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి. సో అదే రకంగా తీసుకున్నట్టయితే 4 సెషన్ చేసుకోండి. 2 సెషన్స్ కాంటెంట్ అంటే 3 గంటలు కాంటెంట్ ఎప్పుడైనా పర్లేదు. అదేవిధంగా ఒక 3 గంటలు పెడగాజీ చదవండి. ఒక 3 గంటలు జనరల్గా పిఐ, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్. సో ఏది ఇచ్చినా ఒక గంట చదువుతారా, ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఒక గంట చదువుతారా, మళ్ళీ ఒక 15 నిమిషాలు. ఏం లేదు, ఆ టాపిక్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అంతే. ఆ టాపిక్స్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి. సో 2 రకాల చదవచ్చు. ఒకటి హరిజాంటల్గా చదవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ స్టార్ట్ చేసినామంటే ఫుడ్ స్టార్ట్ చేస్తే మనం 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఒక వే అది. ఇప్పుడు మీరే దట్ ఈస్ మీరు ఎట్లా చదువుతారనేది మీరే. ఇది ఒకటే మంత్రం అన్నిటికి పనికిరాదు. మీ ఓన్ కాన్షియస్ ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోండి. మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే ఎట్లా వెళ్ళిపోండి. మొన్న అడుగుతున్నారు ఫ్రెండ్ చెప్తున్నారు, సార్ మాకు ఇది ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం మీద క్వశ్చన్స్ 6th, 7th ఉందట, కానీ 10thలో బిట్ ఫ్రేమ్ చేశాడట. దానిలోకి వెళ్ళి 10thలోకి వెళ్ళి బిట్ ఫ్రేమ్ చేశారని చెప్తున్నారు ఎడ్జిటీలో. సో దయచేసి లింక్ టాపిక్స్ని మర్చిపోవద్దు. మనం 6th, 7th చూస్తాం, 9th, 10th పోతవానే కాదు, ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడట. సో దయచేసి మనం ఏమర్పాటు అయితే ఉండద్దు, టెన్షన్ పడకండి. ఇప్పుడు అయిపోయింది కొంచెం ఒకసారి చూడండి. మీరు చదివినాయి కదా, అన్ని బుక్స్ అన్నీ చదివినాయి. సో అట్లా దయచేసి 4 సెషన్ చేసుకొని మంచిగా చదవండి. డైలీ కాంటెంట్ కంపల్సరీ ఉండాల్సిందే. డైలీ పెడగాది ఖచ్చితంగా చదవాల్సిందే. అదేవిధంగా డైలీ ఖచ్చితంగా మనకు పిఐకి తర్వాత జీకే కూడా చూసుకోవాల్సిందే. అంటే టచ్ ఉండాలి ఖచ్చితంగా. టచ్ ఒకటే కాదు, మళ్ళొకసారి ఇవాళ నేను చదివినా అంటే నేను ఒక 10 నిమిషాలు నాకు ఏ టైం దొరుకుతుంది అక్కడ కాంటెంట్ ఇచ్చిన టైంలో ఎప్పుడు మళ్ళొకసారి నేను పాతది ఒకసారి తిరిగేస్తాను. ఏదో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఒకసారి చూస్తాను నేను. మళ్ళొకసారి మన ఐస్కి వెళ్ళి దాటిపోవద్దు. ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ అనుకున్నాయి మనం అండర్లైన్ చేసినవి చూస్తాం. 9th ఎంత ఒక 10 నిమిషాలు, 10th ఒకసారి ఒక 10 నిమిషాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు చెప్తున్నాను. ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అంటే చాలామంది మిత్రులందరూ కూడా గురుకులాలు రాశారు, చాలా తరోగా ప్రిపేర్ అయ్యారు. టెన్షన్ పడకుంటే చాలా మీరు అక్కడ ఉన్న గ్యాప్స్ని ఆల్మోస్ట్ పూరించుకొని ఉండొచ్చు. ఇక్కడ ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ కూడా ప్రాణం. ఎగ్జామినేషన్ ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క ఏదైతే మనకు 160-150 మినిట్స్ ఉందో అది కీలకమైన టైం. అది ఇప్పుడు ఎంత క్రిటికల్ టైము, అది కూడా అంత క్రిటికల్ టైం మీకు తెలిసిందే. ఓకే, మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఏదైనా దయచేసి ఏంటంటే సమయం తక్కువ ఉన్న టైం ఇది 2 వీక్స్. ఈ 2 వీక్స్లో మనం ఎంత చేయగలిగిందో అంత చేయాల్సి. సో కాంటెంట్ చూడండి, మనం చదివిందే మనసుకు నచ్చ చెప్పుకోవాలి. మనం చదివింది మనకు వచ్చు అని మనం మనసుకు నచ్చ చెప్పుకోండి. అది కూడా చెప్పినట్టే వింటుంది. లేకపోతే అది చెప్పినట్టు మనం వింటే మనం ఇబ్బందులు పడతాం. సో మంచిగా రిలాక్స్గా ఉండండి. ఇంతకుముందు ఒక అమ్మాయి చెప్తున్నా సరే టెన్షన్ అనిపిస్తుంది. టెన్షన్ పడొద్దు, ఏ పరిస్థితుల్లో టెన్షన్ పడకండి. టెన్షన్ ఉంటుంది, లేదు అనేది అసలే అంటలేం. కానీ సబ్జెక్టులకు వెళ్ళిపోయినట్టే మనకు టెన్షన్ పోతుంది. చదవాలి, ఇంతకుముందు చెప్పినట్టు ఏమేమి ఇది అయిపోయింది మనం అన్నీ చదివినాం. ఇక చదవంది ఏముంది, ఒక 2 కదా, 2 చదవందాను. ఇప్పుడు 20 చదివినాం, ఒక్క 2 చదవలేదు, నథింగ్ టు వాడి, 2 కదా చదవలేదు మనం. సో ఒక 1 అవర్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా చూడండి. సో ఈ అంశాలను చెప్పడానికి మేము ముందుకు రావడం అనేది జరిగింది. సో దయచేసి ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. 9949038628 ఇది లేదా మెసేజ్ పెట్టండి. టెన్షన్ అయితే పడద్దు సాధ్యమైనంత వరకు దయచేసి. ఇది క్రిటికల్ టైం. ఈ యొక్క 21 days ఎవరికైనా కూడా తరోగా ప్రిపేర్ అయిన వాళ్ళకైనా క్రిటికల్ టైమే, లేదా కొంచెం మిగిలిందన్న వాళ్ళకైనా క్రిటికల్ టైం అయినా, ఎవరికైనా క్రిటికల్ టైం. సో ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. క్రిటికల్ టైం అంటే మంచి టైం. ఇప్పుడు ఒకసారి గంట చదివింది, ఇప్పుడు ఒక అర్ధగంట, ఒక రోజు చదివింది ఇప్పుడు అర్ధగంటలో చదివితే వస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతే. టెన్షన్ పడి అబ్బో నాకు ఇదే టైం తక్కువ ఉందని కూడా ఒక చిన్న టైం టేబుల్ లాగా గీసుకోండి. తప్పనిసరిగా చిన్న టైం టేబుల్ అయితే వేసుకోవాలి మీరు. ఈరోజు ఏం చేయాలి ఈ 21 daysకు, ఈ 20 daysకు చిన్న ప్లాన్ చేసుకోండి. కాంటెంట్ ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ప్లాన్ చేయండి. మీరే ఓన్గానే ప్లాన్ చేసుకోండి. ఎట్లా ఇస్తారు ఎడ్జిటీ మిత్రులు అయితే కాంటెంట్ మనకు 5 subjects ఉన్నాయి ఎట్లా, లేదా మన స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అయితే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మనకు, క్లాసెస్ 6th, 7th, 8th, 9th, 10th ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 10 సార్లు తిప్పచ్చు, 10 సార్లు రివిజన్ చేసుకోవచ్చు ఇప్పటికీ ఈ 20 రోజులలో. సో అట్లా ఉంటుంది. సో సులభం అనుకోండి, మనసు చెప్పండి ఏముంది అలకడితే కదా చదవచ్చు కదా అని మనం ముందుకు వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఒకటి మాత్రం మర్చిపోవద్దు,
సో చదువుతూ ప్రాక్టీస్ చేయాల్సిందే, చదువుతూ ప్రాక్టీస్ చేయాలి ఓల్డ్ క్వశ్చన్ పేపర్. రివిజన్ చేస్తూ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మరి ప్రాక్టీస్ మీదనే మొత్తం పెట్టద్దు టైం. ప్రాక్టీస్ సారికి మేము ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్స్ చదవాల్సిందే. రివిజన్ అది చదవడం అంటే మళ్ళీ చదువుతామా? ఒకప్పుడు రోజు చదివితే అర్థం కాదు. ఇప్పుడు 10 నిమిషాలనే మనకు రివిజన్ అయిపోతుంది. టైం చాలా సేవ్ అవుతుంది. 10 నిమిషాలు 20 నిమిషాలు అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఎప్పుడు మన ఛానల్ మీ వెంటనే ఉంటుంది. మీకు తెలిసిందే పేకి సంబంధించిన ఆల్మోస్ట్ ఇవాళ 34th వీడియో రిలీజ్ చేసాం. మీకు ఖచ్చితంగా మీకు ఎంత వీలైతే అంత మీకు సాయం చేయడం జరుగుతుంది. బుక్స్ ఖచ్చితంగా చదవాల్సిందే, అందులో డౌట్ లేదు. సార్ కొందరు అడుగుతారు, మీరు చెప్పింది చదివితే చాలదు. చాలదు, 100%. ఎవరు చెప్పిందైనా చాలదు. నేను కాదు, ఎవరు చెప్పినా చాలదు. ఖచ్చితంగా బుక్స్ చదవాల్సిందే. అది కాంటెంట్ కానీ పెడగాది కానీ ఖచ్చితంగా చదువుకోండి. మంచిగా ప్రిపేరింగ్ అండి. ఐ విష్ ఆల్ ది సక్సెస్. మీరు బాగా చేస్తారు, ఎగ్జామ్ మాత్రం సూపర్ డూపర్ చేస్తారు. అట్లా ఆ నమ్మకంతో ఉండండి. టైంను మంచిగా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.